నమస్కారం అండి రైతు సోదరులకు. నా పేరు కె జగన్మోహన్ రావు, చిమ్రాస్పల్లి విలేజ్, నందిపేట మండల్, డిస్టిక్ నిజామాబాద్, తెలంగాణ. గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ నానో యూరియా ఒక 3 సీజన్ల నుండి నానో యూరియా వాడుతున్నాం. అప్పటికి ఇప్పటికి పోల్చి చూస్తే మనకు ఖర్చు మట్టుకు తగ్గుతుంది, కలుపు తగ్గుతుంది, రోగాలు తగ్గుతున్నాయి. మళ్ళీ గింజ నాణ్యత పెరిగింది, చాలా బాగుంది, షైనింగ్ వస్తుంది. మరి ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో ఏదైతే ఉన్నామో ఈ ఫీల్డ్ మొత్తం ఎటువంటి మేము డిఏపి కానీ, అడుగు మందులు కానీ, యూరియా కానీ ఎటువంటి మందులు వాడలేదు. ఓన్లీ నానో జింక్, నానో డిఏపి మాత్రమే వాడినాము ఈ ఫీల్డ్. ఇప్పుడు మేము మీరు చూసేది మరి గతంలో అటు పక్కన చూస్తేనేమో అటు అది డిఏపి వాడినాం, ఇది ఎటువంటి డిఏపి కానీ ఏది వాడలేదు. కలుపు మనకు ఇప్పుడు ఒక ఎకరాన ఒక 4000 వరకు మనకు ఇది అవుతుందండి, మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది, మళ్ళీ చల్లడానికి ఒక 200-300 అవుతుంది. అదే ఇప్పుడు మనం ఇదే నానో యూరియా వాడినాం అనుకోండి 225 రూపాయలు. అది మళ్ళీ ఇది పురుగు మందులు కానీ ఏదైనా కొడితే దాంట్లోనే కలిపి కొట్టచ్చు. దాంతో మనకు ఒక ఎకరాన 4 నుండి 5 వరకు మనకు ఆదా అవుతుంది. మరి గింజ నాణ్యత ఉంటుంది, బరువు కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను ఒక 3 సీజన్ల నుండి అదే వాడుతున్నాను. మళ్ళీ నాకు దిగుబడి కూడా చాలా మటుకు పెరిగింది. ఎకరాన ఒక 8 సంచుల వరకు 40 kgs 8 సంచుల వరకు దిగుబడి పెరిగింది. చాలా బాగుందండి. ఇది నానో యూరియా వాడడం వల్ల గింజలు అడుగు వరకు కూడా ఎటువంటి ఇట్లా తాలు తప్ప అనేది మనం తర్ర అంటాం చూడండి, అటువంటిది ఎటువంటి ఒక్క గింజ కూడా కనిపించదు మనకు. మొత్తం ఉన్న కాడికి రెడ్డిష్ అయ్యి మంచిగా విత్తు బలంగా ఉంటుంది. మళ్ళీ వెయిట్ కూడా చాలా వెయిట్ వస్తుంది. మనకు దిగుబడి మాత్రం చాలా బాగుందండి. మనం దానికి దీనికి పోలిస్తే సేమ్ యాజ్ ఇంకా నాకు ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ మాత్రం రావట్లేదు. అందుకని వాడి చూడండి. యూరియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 2 సంవత్సరాల వరకు మనకు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. కాబట్టి మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాల్సి వస్తుంది. అందుకని ఇది వాడితే మనకు మళ్ళీ ఎటువంటి మన సాయిల్ కూడా ఖరాబ్ కాదు, మంచి ఇది ఉంటుంది. దానికని మీరు ఇది వాడి చూడండి. 40 kgs 8 బస్తాలు ఎక్కువ వచ్చినాయి. నానో యూరియా ఫీల్డ్ లో 8 బస్తాలు ఎక్కువ వచ్చినాయి ఎకరాన 40 kgలు. కలుపు మొక్కలు ఎట్లా? ఇప్పుడు కలుపు కూలీలు ఎంత పట్టారు? కూలీలు అప్పుడు మనకు 50-60 మంది మొత్తం టోటల్ ఫీల్డ్ లో పట్టేవారు. ఇప్పుడేమో 26 మంది పట్టారు. అంటే 50% తగ్గింది. ఇద్దరు పట్టారు. ఇద్దరు కూడా పట్టలేదు, ఒక్కరు మళ్ళీ కొంచెం ఎక్కువైంది అంతే. అగ్గి తెగులు కానీ, మోగిపోరు కానీ అటువంటి ఎటువంటి రోగాలు రాలేదు. చాలా బాగుంది ఫీల్డ్. గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా కింద తాలు తర్ర తప్ప ఏది ఉండదు. ఈ గింజ చూడండి, ఎక్కడ కానీ మనకు పచ్చటి గింజ కనిపించదు. మొత్తం టోటల్కి అడుగు నుండి పై వరకు ఒక్క గింజ కూడా మనకు ఆకుపచ్చ రంగులో మనకు అసలు గుల్క అనేది కనిపించదు. చూడండి మీరు, నాణ్యత ఎలాగ ఉందో మీరు చూడొచ్చు. మళ్ళీ షైనింగ్ కూడా మనకు ఎటువంటి ఇది కాదు, వెయిట్ కూడా చాలా బాగా వస్తుంది.